పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ, ఏపీలో చర్చలు హోరెత్తుతున్నాయి. ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండొచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వీరమల్లు 12 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా నిర్మాత ఏఎం రత్నం టికెట్ ధరల పెంపుపై దృష్టి సారించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 250 వరకు ధరలు పెంచేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్ షోలపై నిషేధం కొనసాగుతుంది. ఈ చిత్రానికి వారం పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. తర్వాత సాధారణ ధరలకు మారతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ద్వారా ధరల పెంపు కోసం దరఖాస్తు చేశారు. పవన్ సూచనలతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఏపీలో ధరలు మరింతగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. అభిమానులు ఈ భారీ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానా నాయుడు సిరీస్ లో నటించిన సుర్వీన్ చావ్లా సినీ ఇండస్ట్రీలో తనకు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. సుర్వీన్ చావ్లా రానా నాయుడు సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. సినీ రంగంలో ఆమె ఎదుర్కొన్న వేధింపులు ఆమె ధైర్యాన్ని మరింత గొప్పగా చాటాయి. ఓ సినిమా షూటింగ్ లో ఓ దర్శకుడు ఆమెను అనుచితంగా స్పృశించేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడిని తోసేసి అరుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. మరో సందర్భంలో ఓ దక్షిణాది దర్శకుడు తన స్నేహితుడి ద్వారా ఆమెను ఒప్పందం కోసం ఒత్తిడి చేశాడు. ఇలాంటి ఘటనలు ఆమె కెరీర్ లో ఎన్నో ఎదురయ్యాయి. అవకాశాలు ఇవ్వకపోయినా, బాడీ షేమింగ్ కు గురైనా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. తన ప్రతిభ, స్వాభిమానంతో సినీ రంగంలో తన స్థానాన్ని సంపాదించుకున్న సుర్వీన్ ఇప్పటికీ ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆమె కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. 16 నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించిన లాల్ సలాం సినిమా ఓటీటీలోకి రాబోతోంది. గత ఏడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో రజనీ మొహినుద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో మెప్పించారు. విష్ణు విశాల్, విక్రాంత్, సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించగా సామాజిక అంశాలతో కూడిన ఈ కథ ఆకట్టుకుంది. అయితే థియేటర్ రిలీజ్ తర్వాత కొన్ని వివాదాల కారణంగా ఈ మూవీ ఓటీటీలోకి రాకుండా ఆలస్యమైంది. రజనీ స్థాయికి తగ్గ చిత్రం కాదని కొందరు ఫ్యాన్స్ విమర్శించినప్పటికీ ఐశ్వర్య కోసం రజనీ ఈ పాత్ర చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు సన్ నెక్స్ట్ వేదికగా జూన్ 6 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రజనీ అభిమానులకు ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.